తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడం పట్ల ఉద్యమకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ జిల్లా అధ్యక్షుడు గుండేటి ఐలయ్య యాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు దుబాటి చంద్రకళ మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ దాకా సాగిన తొలి మళ్లీ దశ ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తగిన న్యాయం చేయబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించాలని, కేవలం ఎఫ్ఐఆర్ ఉన్న వారినే కాకుండా ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపి అన్ని రకాలుగా నష్టపోయిన వారిని కూడా గుర్తించి న్యాయం చేయాలని వారి ప్రభుత్వాన్ని కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మా ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు తాను పిసిసి అధ్యక్షునిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమకారులు 14 సంవత్సరాల్లో పోరాటం చేసి గల్లీ నుండి ఢిల్లీ రాక అనేక పోరాటాలు చేసి ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా మొక్కవని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు పోరాటం చేసిన ఉద్యమకారులకు నేను ఎంత చేసినా తక్కువనే అని సర్రూర్ నగర్ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రంలో 250 గజాల స్థలంతో పాటు 25,000 పింఛనిస్తాం అని చెప్పడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మాటను మన్నించి మా ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమసీనన్న గారి ఆదేశాల మేరకు మరి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉద్యమకారులు అందరం కూర్చొని మాట్లాడుకొని మరి గత ప్రభుత్వం మనకు అన్యాయం చేసింది, ఇప్పుడు కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం మన ఉద్యమకారులను ఆదుకుంటామని చెప్తా ఉంది, మనమంతా కాంగ్రెస్కు సపోర్ట్ ఇవ్వాలని చెప్పిన సందర్భంలో మీ ఉద్యమకారులంతా చర్చించుకొని గౌరవ అప్పటి పిసిసి అధ్యక్షుడు యనమల రేవంత్ రెడ్డి గారి మాట గౌరవించి మేమంతా కాంగ్రెస్కు పనిచేసి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం పనిచేసిన ఉద్యమకారులు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో మా ఉద్యమకారుల ఫోరం రథసారథి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అనేక సందర్భాలలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మన పోరాటం ఆగదు. మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి అప్పుడు ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చంద్రబాబు గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తే 250 గజాల స్థలంతో పాటు అని పెట్టిన 6 గ్యారెంటీలో భాగంగా 4వ గ్యారెంటీలో మా ఉద్యమకారుల అంశాన్ని పొందుపరచడం జరిగింది. జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమ పథకాలలో 20% వాటాతో పాటు అన్ని ఏ పథకం ప్రవేశపెట్టినా అలా ఉద్యమకారులకు వాటా ఇవ్వాలని దాన్ని అమలు చేస్తా అన్నారు. వెంటనే అమలు చేయాలి. మాకు ఉచిత బస్సు పాస్తో పాటు రైల్వే పాసు, హెల్త్ కార్డు మరి అవన్నీ కల్పిస్తున్నారు. దాన్ని అమలు చేసే విధంగా కృషి చేయాలని గౌరవ శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు, మకాన్ సింగ్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ గారు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారి కృషితోని, పొన్నం ప్రభాకర్ గారి ఆశీస్సులతోని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నెలలోనే కమిటీ వేయబోతూ ఉన్నారు. ఆ కమిటీలో మరి ఉద్యమకారులను గుర్తించడానికి కేసులే కాకుండా అప్పుడు ఉద్యమంలో కేసులకంగా పనిచేసిన ఉద్యమకారులను గుర్తించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆనాడు పోలీసు వాళ్ళు పెట్టిన వారి మీదనే అనేక కేసులు పెట్టడం జరిగింది. మరి ఉద్యమకారుల మీద ఆనాడు కొంతమంది కేసులు లేకుండా ఉన్నారు కాబట్టి అలాంటి ఉద్యమకారులను గుర్తించి గౌరవించినట్టయితే కాంగ్రెస్ రుణం మరవలేంది. ఆనాడు 2014లో పార్లమెంటులో ముజ్వాన్ ఓటుతోని మరి పార్లమెంటులో సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆ రోజు రాష్ట్రం ఇచ్చిన చరిత్ర మీకున్నది. 1400 మంది విద్యార్థుల బలిదానాలను చూసి మరి రాష్ట్రం ఇచ్చిన చరిత్ర మీది. ఈరోజు ఉద్యమకారులను నష్టపోయిన, ఆర్థికంగా నష్టపోయిన ఉద్యమకారులను ఆదుకున్న చరిత్ర మీకే ఉంటుంది, గౌరవం ఉంటుంది ఈ తెలంగాణ ప్రాంతంలోని తెలియజేస్తున్నాం. మా ఉద్యమకారులను గుర్తించి గౌరవించి త్వరలోనే మరి తెలంగాణ ఉద్యమకారుల కాలనీ అని ఏర్పాటు చేసి మీరు ఇచ్చినట్టయితే మా ఉద్యమకారులు మీరు మేలు మర్చిపోరని
తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.